మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ అసలు కాంగ్రెస్ పార్టీలో ఉందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమలం పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన రాములమ్మ ఆ తర్వాత బొత్తిగా నల్లపూస అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించిన ఆమె పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె అభిమానులు డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను యాక్టివ్ పాలిటిక్స్ లో లేనని అభిమానులతో చెప్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, హిమబిందు మాజీ ఎంపీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫిలిం స్టార్ మాజీ హీరోయిన్ విజయశాంతి ఇటీవల కాలంలో మనం చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో చేసినప్పటి నుంచి కూడా పెద్దగా యాక్టివ్ లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వదిలి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సో అప్పట్లో కూడా ఆమెకి టికెట్ ఇస్తారు అసెంబ్లీలో అని కూడా జోరుగా ప్రచారం జరిగేది. ఆమెకి మెదక్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ ఇస్తారని కూడా జోరుగా ప్రచారం సాగినప్పటికీ అయితే ఆమె అసెంబ్లీ ఎలక్షన్స్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడము, అనంతరం కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆమె మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి కంటెస్ట్ చేస్తారనేది కూడా ప్రధానంగా ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆమె ఎర్లియర్ కూడా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఆమె మొదటిసారిగా కూడా టీఆర్ఎస్ నుంచి మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలవడంతోనే ఇంకా ఆమె అక్కడే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆమెకు అక్కడి నుంచి ఇస్తారు అనేది కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆమె కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి పెద్దగా యాక్టివ్ గా కూడా లేదు. జాయిన్ అయిన ఇనిషియల్ గా ఒక 2-3 డేస్ రెగ్యులర్ గా గాంధీ భవన్ వెళ్ళింది. అనంతరం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఆమె ఎక్కడా కూడా పిక్చర్ లో కనిపించట్లేదు. అసలు ఎక్కడ కూడా యాక్టివ్ గా స్వతహానే ఆమెకి కాస్త రాములమ్మగా పేరు పొంది ఫైర్ బ్రాండ్ గా పేరొందిన విజయశాంతి ఇటీవల ఎక్కడ కూడా యాక్టివిటీస్ లో ఇన్ జనరల్ గా కూడా యాక్టివిటీస్ లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న పబ్లిక్ పాలసీలో 6 గ్యారెంటీల హామీలలో కూడా ఇన్ జనరల్ కూడా ఇటు కాంగ్రెస్ మీటింగ్స్ తో పాటు అటు గవర్నమెంట్ రిలేటెడ్ మీటింగ్స్ లో కూడా ఎక్కడ కూడా ఆమె పార్టిసిపేట్ చేయట్లేదు. అయితే కొద్ది రోజులుగా కూడా ఆమె ప్రధానంగా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆమె అభిమానులు కూడా కాస్త డైలమాలో ఉన్నట్టు కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. బేసికలీ ఒక ఫిలిం స్టార్ దట్టు ఆమెకి పాలిటిక్స్ లో ఒక రికగ్నిషన్ కూడా పొందిన విజయశాంతి ఇలా పాలిటిక్స్ లో యాక్టివ్ గా కూడా లేకపోవడం కూడా ప్రధాన చర్చకు దారితీస్తోంది. గతంలో కూడా ఆమె ఫెమిలియర్ గా బేసిక్ గా ఆమె ఒక ఫిలిం స్టార్ గా ఒక హీరోయిన్ గా చాలా చెరిస్మాటిక్ లీడరు, చెరిస్మాటిక్ పాలిటిక్స్ లో వచ్చాక కూడా ఒక చెరిస్మాటిక్ లీడర్ అయ్యారు. అంతకు ముందు కూడా ఆమె మెగాస్టార్ చిరంజీవితో వరుస పెట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్ లో దాదాపు 19 సినిమాలు అప్పట్లో స్టార్ హీరో టాలీవుడ్ లో ఎవరు అంటే చిరంజీవి, విజయశాంతి అన్న చందాన కూడా ఎర్లియర్ 80s 90s లో కూడా నడిచింది. వీళ్ళ కాంబినేషన్ లో చాలా సూపర్ హిట్ మూవీస్ కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ ఏ సభల్లో గానీ యాక్టివ్ పాలిటిక్స్ లో గానీ విజయశాంతి ఎక్కడా కనిపించడం లేదు. సో మరి దీనికి సంబంధించి మరి ఏం చెప్తున్నారు ఆవిడ? ప్రస్తుతానికి ఆమె యాక్టివ్ గా అయితే లేరు. ఎక్కడ కూడా ఆమెకు సంబంధించి ఆమె వర్గీయులు కూడా ఏమంటారంటే పెద్దగా ఆమె ఇప్పుడు పాలిటిక్స్ మీద ఒక రకంగా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు కూడా అంటున్నప్పటికీ కానీ వాస్తవికంగా కూడా మనం చూసుకుంటే ఈ 100 days గవర్నమెంట్ ఫామ్ అయ్యాక కూడా ఆమె ఎక్కడ కూడా మనకి ప్రధానంగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. కొంతమంది కూడా కాంగ్రెస్ గాంధీ భవన్ లో కూడా చర్చ కూడా నడుస్తోంది. విజయశాంతి పార్టీలో ఉన్నారా లేకపోతే వేరే పార్టీ మారుతారా అని ఏమైనా డైలమాలో ఉన్నారా, మళ్ళీ ఆమె మన థాట్ ప్రాసెస్ అంటే ఆమె వేరే విధంగా ఆలోచిస్తున్నారా అనేది కూడా ఒక సందేహం అయితే వ్యక్తం చేశారు. కానీ ఆమె ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలక్షన్ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ అయిపోయారు. మరి కారణాలు ఏమిటి అనేది పూర్తి స్థాయిలో ఇంకా అఫీషియల్ గా అయితే ఏమీ ధృవీకరించలేదు. ఆమె ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.